గత ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారి సిమెంట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసం భారీ స్థాయిలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం వెనుక బంధు ప్రీతి, రాజకీయ కుట్ర ఉన్నట్లుగా పరిగణించవచ్చని, ఆ రోజు 31 లక్షల మందికి ఇల్లు కట్టించాలనేటటువంటి లక్ష్యంతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల ఇల్లు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం స్టార్ట్ చేస్తే దాంట్లో సిమెంట్ కంపెనీలు ఎవరో కూడా, ఎందుకంటే తక్కువ రేటుకి ప్రభుత్వానికి తక్కువ రేటుకి సప్లై చేస్తాయి సిమెంట్ కంపెనీలు, దానికి ఎవరో ముందుకు రారు ఎందుకంటే వాళ్ళకి లాస్ కాబట్టి. సో ఆ రోజు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అందరు సిమెంట్ కంపెనీ ప్రతినిధులందరితో మాట్లాడి, అయ్యా ఇది పేదలకు సంబంధించి కట్టించేటటువంటి ఇల్లు, మీరు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని తక్కువ రేటుకి సప్లై చేయమని అంటే, ఆ రోజు వీళ్ళు రాసిన దాన్ని బట్టే మీకు క్లియర్ గా దొరికిపోతారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం 18 సిమెంట్ తయారీ కంపెనీల నుంచి మొత్తంగా 22,64,855 టన్నుల సిమెంట్ ను కొనుగోలు చేశారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట భారతీ సిమెంట్స్ నుంచి 3,31,528 టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారు. ఇందుకోసం జగన్ కుటుంబానికి 165 కోట్లు చెల్లించారు. మీరు రాసిన దాని ప్రకారమే చూడండి, బస్తా ధరను పీపీసీ రకానికి 225 రూపాయలు, అంటే పీపీసీ రకానికి సంబంధించినటువంటి ఏదైతే కొనుగోలు చేశారో నిర్ణయించారు, అయితే బస్తాకు 3 రూపాయలు ఎక్కువగా చెల్లించారు అని రాశారు. కానీ మార్కెట్ ధర ఎంత ఉంది? ఓపీసీ రకం 280 రూపాయలు ఉంది, పీపీసీ రకం సిమెంట్ బస్తా 330 రూపాయలు ఉంది ఆ రోజు మార్కెట్ ధర. మరి 280 రూపాయలు ఉన్నదాన్ని 228 రూపాయలకు, 330 రూపాయలు ఉంది 235 రూపాయలకు కొనుగోలు చేస్తే తక్కువ కొనుగోలు చేసినట్ట, ఎక్కువ కొనుగోలు చేసినట్ట? ఓ బూతు కిట్టు, కడుపుకు అన్నం తినకుండా అశుద్ధం తినే బూతు కిట్టును అడుగుతా ఉన్నా. ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే. మీరు అన్నట్టుగా మార్కెట్ రేటు 330, 350 కొనుగోలు చేస్తే స్కామ్, 330, 235 రూపాయలు కొనుగోలు చేస్తే ఎట్టా స్కామ్ అయింది. అదే విధంగా 280 రూపాయలది 228 రూపాయలు కొనుగోలు చేస్తే ఎట్టా స్కామ్ అయింది బూత్ కిట్టు.